నేటి ధ్యానవాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మనకు చెప్పిన జీవిత ప్రమాణాలు ఇవి. ఆయన మనకిచ్చిన ప్రమాణాలు ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితాలు చాలా వైరుధ్యంతో కూడి ఉన్నాయి. అసలు ఒకదానికి ఒకటి పొంతన లేదు. అయితే దేవుడు చెప్పిన ప్రమాణాలు మన జీవితంలో పాటించాలన్నది ఆయన ఉద్దేశాలు. వాటిని మనం చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఆ ప్రమాణాలు మనల్ని చాలా బాధ పెడతాయి. అంతటి ప్రమాణాలు మన జీవితంలో మనం చేయగలమా? నిజంగా అవి మన జీవితంలో మనం చేరుకోలేనివి. ఆయన చెప్పిన విలువలతో కూడిన జీవితము జీవించడము మనకి చాలా దుర్లభము. మన అసక్తత అక్కడ తెలుస్తుంది. మనం చేయలేమని మన అసక్తత ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన ప్రమాణాలు మనము శరీర స్వభావంతో ఏ విధంగా కూడా చెయ్యలేము. శత్రువుని ప్రేమించడము, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడము, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడము, ఒక అంగీని అడిగితే పై వస్త్రం కూడా ఇచ్చివేయమండం, మైలు దూరం రమ్మని అడిగిన వానితో 2 మైళ్ళు వెళ్ళమండం, ఇవన్నీ నిజంగా మనం చేయగలమా? కానీ నిజమైన క్రైస్తవ జీవితం అంటే అదే కదా. అయితే క్రీస్తు మన నుండి ఆశించే ఈ ప్రమాణాలకు మానవులుగా మనకు అసాధ్యమే. మన మానవ శరీర జీవితం ఆయన ప్రమాణాలకు మధ్య దాటలేనంత అగాధం ఉంది. ఆయన అవన్నీ ఈ లోకంలో చేసి చూపించారు కనుక ఆ దైవ స్వభావంతో మనం పాలు పంచుకోవాలి. ముందు మన శరీర స్వభావం మారి దైవ స్వభావంలోనికి రావాలి. అప్పుడే అలాంటి ప్రమాణాలు కలిగిన జీవితం మనం జీవించగలము. అంటే క్రీస్తు జీవితంలోనికి మనం వెళ్ళాలి. ఆయనే మనలో జీవించాలి. గలతీయులకు రాసిన పత్రిక 2:20లో పౌలు గారు చెప్పినట్లు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని మనం అనుభవపూర్వకంగా చెప్పగలగాలి. అది ఎప్పుడు వీలవుతుంది అంటే మనల్ని మనం ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు. అదే క్రీస్తులో మనది గుర్తింపు పొందిన జీవితం అవుతుంది. ఉన్నత విలువలతో కూడిన చాలినంత జయకరమైన జీవితము. అయితే మన శరీరానికి స్వభావానికి అతి విరుద్ధంగా ఉండే వాటిని చేయాలని దేవుడు ఆజ్ఞాపించడము, అసాధ్యం అనే వాటిని చెయ్యమనడం. ఎందుకు అంటే మనిషి తనంటే ఏమిటో తెలుసుకునే పరిస్థితిని కల్పించాలని. అంతేకాదు ఆయన లాంటి స్వభావం మనలో ఉండాలి అంటే ఆయన్ని ముఖాముఖిగా మనము కలుసుకోవాలని. అయితే ఇలాంటివన్నీ అసాధ్యమైన వాటిని చేయడానికి తప్పకుండా ఆయన కృప మనకు కావాలని తెలియజేయడానికే. ఇంకా ఇలా చెయ్యాలి అని చెప్పడానికి మరొక కారణము మనలో ఉన్న అహంభావము, గర్వము, అతిశయము, స్వార్థము, నేను నాది అనే వాటిని మన నుండి దూరం చేయడానికే. మనకు మన ఇష్టాలపై, మన సుఖాలపై, మన కోరికలు అనే కోటలను పడద్రోయడానికే. మన శ్రేష్టమైన సౌకర్యాలతో ఎక్కువ ఐక్యం అయిపోకుండా, వాటితో అనుబంధం పెంచుకోకుండా తరచుగా దేవుడు మనల్ని తాకుతారు. ఆయన శరీర స్వభావమైన ప్రతీదీ ఆయన ఖండిస్తారు. మన అయిష్టతను తుడిచివేస్తారు. ఎప్పుడు అంటే అసాధ్యమైనది చేయమని చెప్పిన ఆయన ఆజ్ఞ వద్దనే మనము దైవిక స్వభావాన్ని సంతరించుకోవాలి. సిలువ వేయబడిన ఆయన్ను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అప్పుడు దైవ సామర్థ్యంతో కూడిన జీవము, శక్తితో మనము నింపబడతాము. ఈ లోకంలో క్రీస్తు కూడా మన కొరకు బాధపడి మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచిపోయారు. ఆయన ఏ పాపము చేయకపోయినా ఆయన దూషింపబడి కూడా బదులు దూషించలేదు. ఆ విధంగా
మనలో ఉన్న శరీర స్వభావాన్ని తగ్గించుకుంటూ ఆయన చెప్పిన ప్రమాణాలను పాటిస్తూ ముందుకు సాగుదాం. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.